జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంతటి తీవ్రమైన దుష్ప్రచారం దేశంలో మరొకరి మీద జరుగుతుందని మనం ఖచ్చితంగా అనుకోలేం. బాబోయ్! అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ స్థాయి దుష్ప్రచారం అంటే, ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం గనుక అప్పుడు అధికారంలో ఉండి అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ప్రభుత్వం మీద చేసినంత దుష్ప్రచారంలో 10% చేశారనుకో, రాష్ట్రంలో ఎవరి ఇల్లు వాళ్ళే జైలుగా మార్చేసి వీళ్ళందరినీ జైల్లో పెట్టేసి చేస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దుష్ప్రచారంలో వీళ్ళ మీద, వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, వీళ్ళ మీద అందులో 10% చేసినా కూడా రాష్ట్రం అంతా జైల్లో చేసేసి అందరినీ జైల్లోనే ఉంచేసామని చెప్పి బయట తాళం వేసేస్తారు. ఎన్ని 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 దుష్ప్రచారాలు. మహిళలు మిస్సింగ్ అన్నారు. నేను ఒక కేంద్ర హోంశాఖ నివేదిక అటువంటి 33,000 మంది మహిళలను వాలంటీర్లు అమ్మేశారన్నారు. కేంద్ర హోంశాఖ నివేదిక చెంపపెట్టులాగా అంత బోగస్ అని చెప్పింది. అక్రమ మద్యం మద్యం నాణ్యత లేకుండా ఏమంటే అవి బ్రాండ్లు ఇచ్చారని, అవి తాగి చనిపోయారని, ఎవరు చనిపోయాడో మన ముందు ఎవరు కనపరాలి, కానీ చనిపోయారని, 100 మంది చనిపోయారని, 1000 మంది చనిపోయారని, అదని ఇదని. చివరికి జగనే ముఖ్యమంత్రి అప్పుడు చెన్నై నుంచి ఒక ల్యాబ్ అని, ఆ ల్యాబ్ నివేదికనే వీళ్ళు ఆ ల్యాబ్ ఇవ్వకున్నా కూడా అది ఇచ్చినట్లు ఒక తయారు చేసేసి దాన్ని పట్టుకొని వీళ్ళు అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారాలు చేశారు. అఫీషియల్ పెద్ద పెద్ద నాయకులు ప్రచారం చేశారు. సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రచారం చేసి జనాన్ని నమ్మించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరి మీద కేసు లేదు, ఒక్క అరెస్ట్ లేదు. అందులో అంత పెద్ద పెద్ద దుష్ప్రచారాలు చేసినా కూడా అయ్య బాబోయ్ మేము ఆ నివేదిక ఇవ్వలేదు అని చెన్నై ల్యాబ్లో మొత్తుకున్నాయి. 14 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నారు. మీ భూమి దొంగలిస్తారు అన్నారు. ఇంకా జగన్ గారి వాళ్ళ భార్య గారి మీద కూడా ఎంత నిజమైన ప్రచారం చేశారు. కానీ సినిమాలు తీశారు. అందుకే అన్నాను, ఎన్ని ఒకటా రెండా, నోరు తెరిస్తే కార్లు పైన టాప్ మీద కూర్చొని పోయినారు. ఇప్పుడు పోండి, ఇప్పుడు అటు పని చేయండి, చివరికి టీవీ ఛానల్ ఉన్న వాళ్ళు గొడలిప్పి డిబేట్లో పెడతారు. అట్లాంటి పని ఇప్పుడు 10% చేస్తే, జగన్ మీద చేసినంతటి దుష్ప్రచారంలో 10% చేస్తే, లిక్కర్ కేసులు ఎన్ని అన్నారు, ఏం చెప్పారు. కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ఒక్క కల్తీ మద్యం కేసు కూడా నమోదు కాలేదని చెప్పి నివేదిక ఇచ్చింది. ఒక్క మరణం కూడా జరగలేదని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. వరని పాసుగుల